నెక్స్ట్ థర్డ్ వచ్చేసి లంగ్స్ అండి. ఏం తీసుకుంటుంది లంగ్స్ లోపలికి? కరెక్టే. ఏం తీసుకుంటుంది లోపలికి? ఆక్సిజన్, గాలి. ఏం బయటకు వదులుతుంది? కార్బన్ డైఆక్సైడ్. మంచి గాలిని తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ వదిలేస్తుంది. గ్యాస్ ఎక్స్చేంజెస్ చేస్తుంది. గ్యాసెస్ ఎక్స్చేంజెస్ అంటాం దీన్నే. లంగ్స్ చేసే పని అదే. లంగ్స్ విల్ ఎక్స్చేంజ్ ద గ్యాసెస్. ఏమది గ్యాసెస్? ఆక్సిజన్ ఇస్ ఎ గ్యాస్. అవునా? ఆక్సిజన్ ఇస్ ఎ గ్యాస్. సార్ మార్కర్, 2 మార్కర్స్ పెట్టండి. ఆక్సిజన్ మనకి మనం ఆక్సిజన్ తీసుకుంటున్నాము, కార్బన్ డైఆక్సైడ్ వదులుతున్నాము కదా. ఆర్ఓ టెక్నాలజీ విన్నారా? ఎస్, ఎవరు చెప్పింది? రివర్స్ ఆస్మోసిస్. ఆర్ఓ సిస్టమ్ అంటున్నాం కదా వాటర్కి. దీన్ని ఎగ్జాక్ట్గా దీన్నే రివర్స్ ఆస్మోసిస్ అంటున్నాం. మనం ఏం చేస్తున్నాము? ఆ గాలి తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ వదులుతున్నాము, కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని గాలిని ఇస్తుంది. దిస్ ఇస్ ద రివర్స్ ఆస్మోసిస్. ఓకే, సో లంగ్స్ చేసే పని అదే. మనము కోవిడ్ టైంలో మనకి ఎఫెక్ట్ అయింది ఏమి మేజర్గా? లంగ్స్ కోసం ఎన్నో జాగ్రత్తలు. లంగ్స్ దెబ్బతినడం వల్లే చాలా మంది కోవిడ్లో మనం కోల్పోయాం. అవునా? మన నియర్ అండ్ డియర్ చాలా మంది కోల్పోయాం. ఈవెన్ మీ ఆల్సో, ఐ లాస్ట్ సో మెనీ పీపుల్ ఇన్ కోవిడ్ టైం. అవునా? కోవిడ్ టైంలో మనం చాలా లాస్ అయ్యాము. బికాస్ లంగ్స్, ఇట్ ఎఫెక్ట్స్ ద లంగ్స్. ఆ వైరస్ వచ్చేసి మేజర్గా అవి పడేది లంగ్స్ మీదనే. దాని దెబ్బ లంగ్స్ మీదనే. సో లంగ్స్ మనం ఎంత బాగా పెట్టుకుంటే అంత మంచిది. లంగ్స్ బాగా పెట్టుకోవాలంటే రోజు సిగరెట్స్ తాగుతుండాలి. కరెక్టా? లేదా సార్ కాస్త అలర్ట్గా లేదు సార్. చిన్న జోక్ చెప్తాను. ఇలాగే నాలాగే ఒకడు స్టేజ్ మీద పాట పాడుతున్నాడు అంట. పాట పాడుతుంటే పాట ఆగిపోయాక క్లాస్ చేసి వన్స్ మోర్ అన్నారంట. మళ్ళీ పాడాక మళ్ళీ వన్స్ మోర్ అన్నారంట. మళ్ళీ ఇట్లా సర్దుకొని కాస్త వన్స్ మోర్ అంటున్నారు. ఇట్లా కాస్త సర్దుకొని మళ్ళీ పాడాడు. మళ్ళీ పాడితే మళ్ళీ వన్స్ మోర్ అన్నాడు. ఇంకా వీడికి బోర్ కొట్టింది. నిజంగా వన్స్ మోర్ అంటున్నారా? ఏమిది? ఎన్నిసార్లు వన్స్ మోర్? నువ్వు సరిగ్గా పాడే వరకు. అర్థమైందా? అట్లే ఉందా అదేమన్నా? ఓకే, సో ఎనివే, సో లంగ్స్ అనేవి మనకి చాలా వైటల్ రోల్ అండి. ఇవి ఆక్సిజన్ తీసుకుంటాయి. సో ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ వదులుతాయి. సో ఈ ఫంక్షన్ మనకి సరిగ్గా జరగలేదంటే ఎన్నో అలర్జీస్ వలన, ఎన్నో వైరస్ వలన మన లంగ్స్ ఎఫెక్ట్ అయ్యేదానికి అవకాశం ఉంది. ముఖ్యంగా టీబీ అంటే దాన్ని డ్యామేజ్ చేసేది లంగ్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి లివర్ ఈజ్ అవర్ కెమికల్ ఫ్యాక్టరీ. లివర్ని కెమికల్ ఫ్యాక్టరీ అంటాం మనం. మన శరీరంలో అతి పెద్ద ఫ్యాక్టరీ ఉంది లివర్. దీని వెయిట్ వచ్చేసి, బ్రెయిన్ వెయిట్ చెప్పలేదు, బ్రెయిన్ వెయిట్ అప్రాక్సిమేట్లీ 1300 to 1400 grams. బ్రెయిన్ వెయిట్ వచ్చేసి 1300 to 1400 grams is the weight of the brain. ఓకే, అండ్ లివర్ వచ్చేసి ఇట్ ఈస్ అరౌండ్ 1.5 kilos. 1500 grams. ఓకే, 1.5 kilo వెయిట్. ఇది వచ్చేసి దీన్ని మనం కెమికల్ ఫ్యాక్టరీ అంటున్నాం. ఎందుకంటే దీని ఫంక్షన్స్ వేరియస్ అండి. మేజర్ ఫంక్షన్ ఇస్ బైల్ సెక్రీషన్. మేజర్ వచ్చేసి బైల్ సెక్రీషన్. ఇది బైల్ విడుదల చేస్తుంది. ఈ బైల్ విడుదల చేసినప్పుడు దాన్ని క్యారీ చేసేది గాల్ బ్లాడర్. అవునా? గాల్ బ్లాడర్ ఆ సెక్రీషన్ ని, వచ్చే విడుదల చేసే బైల్ ని ఇది సెక్రీట్ చేసుకొని పెట్టుకుంటుంది. ఇది దేనికి ఉపయోగపడుతుంది అంటే డైజెషన్, ఫర్ బెటర్ డైజెషన్. ఇవన్నీ రిలేటెడ్ మన ప్రొడక్ట్స్. నెక్స్ట్ మనం ప్రొడక్ట్స్ మాట్లాడేటప్పుడు అందుకే ఇన్ఫర్మేషన్